హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టమాటా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనము ప్రతిసారి చేసే కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి కాకుండా ఈ విధంగా ఒక్కసారి టమాటా పచ్చడి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అదే నూనెలో ఒక 6-7 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి స్లో ఫ్లేమ్లోనే కాస్త బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 6-7 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికి వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఇలా కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి టమాటాను పూర్తిగా మెత్తబడనివ్వాలి. చూడండి, టమాటా ఈ విధంగా బాగా మెత్తబడాలి. ఇలా పూర్తిగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసిన శనగపప్పు, మినపప్పు, జీలకర్రను వేసి అలాగే ఎండుమిర్చిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన టమాటా ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టిందని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని టమాటా పచ్చడిలో వేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతే, ఈ టమాటా పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, వడ, దోశ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా టమాటా పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.